హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ డ్రాయింగ్ చూపిస్తున్నాను. హౌ టు డ్రా సీనరీ అంటే ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ హై స్కూల్ స్టూడెంట్స్. హౌ టు డ్రా సీనరీ ఫర్ దట్ మెటీరియల్, దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే డ్రాయింగ్ పెన్సిల్ అండ్ ఎరేజర్ అండ్ A4 సైజ్ డ్రాయింగ్ బుక్. సో డ్రాయింగ్ పెన్సిల్ వచ్చేసి నేను ఇది చార్కోల్ పెన్సిల్ తీసుకున్నాను అండి. చార్కోల్ పెన్సిల్తోని ఎలా మనము ఒక బ్యూటిఫుల్ సీనరీ డ్రాయింగ్ ఎలా చేసుకోవచ్చు అనే డ్రాయింగ్ని మీకు చూపిస్తాను ఇప్పుడు. సరే అండి, షల్ వి స్టార్ట్? ఓకే, ఫస్ట్ అవుట్లైన్ గీసుకోవాలండి. యూ హ్యావ్ టు డూ లైక్ దిస్ అవుట్లైనింగ్. ఓకే, ఇలాగా ఫస్ట్ అవుట్లైనింగ్ లైట్గా గీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను సమ్ స్టోన్స్ గీస్తున్నాను. యా, యూ కెన్ డూ లైక్ ఏ ర్యాండమ్లీ స్టోన్స్ లైక్ ఏ ఓవల్ షేప్. ఇది ఏంటంటే హై స్కూల్ స్టూడెంట్స్ ఇది వేస్తే కొద్దిగా బాగుంటుంది. ఇట్ ఈస్ ఫర్ హై స్కూల్ స్టూడెంట్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను. సో అంటే మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ లిటిల్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ డ్రాయింగ్ చూడగానే మిగతా ఏ స్టూడెంట్స్ అయినా కానీ వావ్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఎవరైనా ఈ డ్రాయింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇలా తీసుకున్న తర్వాత అవుట్లైనింగ్, దానికి మనం తర్వాత షేడింగ్ కూడా వేసుకోవాలి. జస్ట్ ర్యాండమ్గా వేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది మనం వేసే డ్రాయింగ్ అనేది క్విక్, మనం ఎంత తొందరగా వేస్తే అంత మనకి అంత ఫాస్ట్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ ఫాస్ట్నెస్ అని చెప్పేసి మరీ స్పీడ్ వేయకూడదండి. ఏంటంటే మీకు నేర్చుకునేంత వరకు కొద్దిగా స్లోగా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మీరు ఫాస్ట్ అయిపోయిన తర్వాత, మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు ఫాస్ట్గా గీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? అండ్ ఓకే, నా ఇక్కడ నేను షేడింగ్ ఇస్తున్నాను. వన్ సైడ్ బై సైడ్ మనము ఇక్కడ స్ట్రోక్స్ ఇలాగ ఇవ్వాలి, షేడింగ్ పర్పస్. ఇక్కడ సైడ్ బై సైడ్ తీసుకోవాలంటే దీంట్లో వచ్చేసి మనకి డార్క్ టోన్ రావాలి, తర్వాత మీడియం టోన్, అలాగే లైట్ టోన్. 3 tones కంపల్సరీ యూ షుడ్ డూ. దెన్ ఓన్లీ ఇట్స్ లుక్ లైక్ ఏ 3 dimension. మనకి ఎప్పుడైనా డ్రాయింగ్ వేసేటప్పుడు ఏంటంటే పేషెన్స్తో వేయాలి. కొద్దిగా ఎంత ఫాస్ట్ చేసినా కానీ పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే కానీ మనం వేసిన డ్రాయింగ్కి దాని యొక్క లుక్ తీసుకురాగలుగుతాము, దాని బ్యూటీని తీసుకురాగలుగుతాము. ఈ డ్రాయింగ్ వచ్చేసి మనము
ఒక యూనిక్ టైప్ ఉండాలి అనుకున్నప్పుడు కొద్దిగా టైం తీసుకుంటే, కొద్దిగా ఎంత టైం ఎక్కువ తీసుకున్నా కొద్దీ మనం వేసిన డ్రాయింగ్ కూడా అంత నీట్గా వస్తుంది. ఎవరైనా కావచ్చు, నేనైనా మీరైనా ఎవరైనా కావచ్చు, కానీ ఎంత ఫాస్ట్ చేస్తున్నామో ఫాస్ట్ డ్రాయింగ్ వేసుకోవచ్చు, స్లోగా ఉంటున్నామో స్లోగా వేసుకున్న డ్రాయింగ్కి మనకి దాంట్లో టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ దాంట్లో డ్రాయింగ్ అనేది నీట్గా వస్తుంది. అయితే బాగా నేర్చుకోగలుగుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి డ్రాయింగ్స్ మాత్రం మీరు బాగా నేర్చుకోగలుగుతారు. ఇలాంటి వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి. అంటే మీరు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇలాంటి డ్రాయింగ్ నేర్చుకోండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో ఎప్పుడైనా కావచ్చు. అంటే మీకు స్పాట్లో కాకపోయినా కానీ ఎప్పుడైనా ఇది చాలా ఉపయోగపడుతుంది. డ్రాయింగ్ అనేది ఎక్కడైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు మనం పైన లేయర్ ఇచ్చేసాము. సో ఇక్కడ నేను మీకు లైట్గా షేడ్ ఇస్తున్నాను. ఇక్కడ మీకు వాటర్ అనేది చూపిస్తున్నాను. సైడ్ బై సైడ్ ఇచ్చుకోవాలి షేడింగ్. నెక్స్ట్ అదర్ సైడ్ లైట్గా ఇది ఏంటంటే చార్కోల్ డ్రాయింగ్ అంటారు దీన్ని. ఐఎమ్ యూజింగ్ ఓన్లీ చార్కోల్ పెన్సిల్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్కి మనము కంపల్సరీ దానికి డార్క్, మీడియం, లైట్ షేడింగ్ అనేది కంపల్సరీ ఆ ఎఫెక్ట్ ఇవ్వాలి. ఇస్తేనే దాని యొక్క లుక్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుందండి. ఓకేనా? దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళు ప్లీజ్ ఎంకరేజ్ అండి. ఈ డ్రాయింగ్ అనేది పిల్లలకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటారో దాన్ని మీరు యూజ్ చేసుకొని కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది. మీరు వేసిన డ్రాయింగ్ కూడా మిగతా వాళ్ళకి చూపిస్తే కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. దాంతోపాటు మీకు కూడా చాలా
ఆనందం ఉంటుంది, హ్యాపీ ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను వేసిన డ్రాయింగ్ ఇంతమంది చూసిండ్రు, ఇంతమంది నాకు అప్రిషియేట్ చేస్తారని చెప్పేసి. కొద్దిగా ఇప్పుడు డార్క్ షేడ్ ఇస్తున్నాను. జస్ట్ ఇక లైట్గా మనం గ్రాస్ కూడా ఇచ్చుకోవచ్చు ఇలాగా. ట్రీ ఇక్కడ ఇస్తున్నా ఒకటి. జస్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి ట్రీ అనేది ఎలా స్ట్రోక్స్ ఇస్తున్నాను. జస్ట్ సింపుల్ వేలో. జస్ట్ ఇక్కడ మనకి జస్ట్ ఇలాగా కర్వ్స్ లైన్స్, దీంట్లో మనం లైట్ షేడ్గా ఇచ్చుకోవచ్చు. జస్ట్ ర్యాండమ్లీ లైక్ జిగ్జాగ్ ఇచ్చుకుంటే దీంట్లో మనకి లైక్ బుషెస్ మాదిరిగా థిక్ అండ్ థిన్ మాదిరిగా మనం వేసుకోవచ్చు. థిక్ లైన్స్ అండ్ థిన్ లైన్స్. ఓకేనా. జస్ట్ ఇప్పుడు మనం ఒక చిన్న పర్సన్ మనం ఇక్కడ డ్రా చేస్తున్నాము. స్మాల్ ఓన్లీ జస్ట్ బ్లాక్ షేడ్ మాదిరిగా. అలాగే ఇక్కడ నుంచి ఒక ట్రీ ఇక్కడ ఇస్తాను బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ షేడింగ్, ట్రీ షేడింగ్ సైడ్ బై సైడ్. సేమ్ అండి ఇలాగా జస్ట్ కర్వ్ లైన్స్ మీదుగా ట్రీ షేప్ అవుట్లైన్. అలానే ఇక్కడ నేను స్మాల్ ఒక బోట్ మాదిరి ఇస్తున్నాను. అది మన ఓన్ క్రియేటివిటీ, మీరు ఏదైనా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం, అప్ టు యూ అండి. దీంట్లో మీరు ఇంకా వేరే మీకు వచ్చిన ఆలోచన ఏది ఉంటే మీ థాట్ని మీరు డ్రాయింగ్ రూపంగా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే దీంట్లో డ్రాయింగ్లో ఒక సీనరీలో ఇదే ఇలానే ఉండాలని లేదు. మనం ఎలాగా చేస్తే అది అలాగా మన సీనరీగా
అందరినీ చూసుకోవచ్చు. లైట్గా ఫెన్సింగ్ వేస్తున్నానండి. ఓకే అండి. ఇది చూడండి, ఇప్పుడు ఇది ఒక బ్యూటిఫుల్ సీనరీ వచ్చేసి ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ హై స్కూల్ స్టూడెంట్స్ కెన్ డూ. ఓకేనా? థ్యాంక్ యూ.